ఆర్గనైజేషన్ ఎందుకు ఇన్వైట్ చేసినందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు నలుగురు మాట్లాడారు. అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఈ విషయాలన్నీ 2 వర్షన్స్ చెప్పేశారు ఆల్రెడీ. ఒకటి, ఈ యాక్టు ఏ రకంగా ప్రమాదకరము, సామాన్యులకు కూడా ఎవరైనా రూపాయి కూడబెట్టుకొని ఏదైనా ఒక చిన్న ఆస్తి కొనుక్కుంటే ఆ ఆస్తిని ఆ కొనుక్కున్న ఆయనకి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళు కనుక పవర్లోకి వస్తే దాన్ని తీసుకెళ్ళి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఒక 5 ఏళ్ళు ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన అమ్ముకునే దానికి ఉండదు. ఆ విషయం క్లియర్గా చెప్పేశారు. అట్లానే ఇంకొక వర్షను, అసలు ఈ చట్టం అంత గొప్ప చట్టం ఎక్కడా లేదు, మా వాళ్ళు తొందరలో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు, వాళ్ళు అసలు ఈ యాక్ట్కి మాకు సంబంధం లేదని చెప్పేసి ఇంకొక వర్షన్ కూడా వినిపించారు. మొన్న 27వ తేదీన ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది నీతి ఆయోగ్ దీని పేరు, ఈ నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి అందులో మెంబర్గా ఉన్నటువంటి మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక మీట్ ఏర్పాటు చేశారు. అది హిందూలో 28వ తేదీన రిపోర్ట్ అయింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, మా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ 3వసారి వచ్చిన తర్వాత మా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ దేశంలో ల్యాండ్కి సంబంధించి వచ్చినటువంటి అంటే భూమికి సంబంధించినటువంటి రిఫార్మ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. నీతి ఆయోగ్ 10/10/2019 ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టింది. మీటింగ్లో 5 ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. తెలంగాణ రెవెన్యూ సెక్రటరీ అందులో మెంబరు. ఇవన్నీ ఎవరు దాచిపెడితే దాగే కాదు, గూగుల్లోకి వెళ్ళి ఎవరు కొట్టినా సరే 200 చిల్లర పేజీలు వస్తున్నాయి. మాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మేము ఈ టైటిలింగ్ యాక్ట్ మీద రిట్ పిటిషన్స్ వేసినటువంటి వాళ్ళు మా ఆర్గనైజేషన్ ముగ్గురులో ఒకరం కాబట్టి మేము ఈ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసాము, రాసాము. కానీ మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి, కాకపోతే దుర్మార్గం దారుణం ఏంటంటే ఈ దేశంలో ఏ గవర్నమెంటు ఏ చీఫ్ మినిస్టర్ కూడా ముందుకు రాకపోతే ఇది ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రయోగశాలగా ఉంది. మీరు కావాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచమన్నా పెంచుతాము, రైతులకి మీటర్లకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్కి మీటర్లు బిగించమన్నా బిగిస్తామని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అన్ని పాలసీస్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేదానికి నేను ఇక్కడ రెడీగా ఉన్నానని చెప్పేసేటటువంటి గవర్నమెంట్ ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఫస్ట్ తీసుకొచ్చారు. మహారాష్ట్ర వాళ్ళు ఆ మీటింగ్ పెట్టే రోజుకే 2019కే మోడల్ ఒక లా తీసుకొచ్చారు. దానిలో ట్రైబ్యునల్ అని పెట్టారు. సుప్రీంకోర్టు ఎన్సిఎల్టీకి సంబంధించినటువంటి మెంబర్స్ని చైర్మన్స్ని అపాయింట్ చేసేటటువంటి ఒక ఇష్యూలో వచ్చినప్పుడు ట్రైబ్యునల్ అనేది కనుక ఎక్కడైనా వాడారంటే జ్యుడిషియల్ ఆఫీసర్ కంపల్సరీ ఉండాలని చెప్పారు. అందుకని ట్రైబ్యునలైజేషన్ అని చెప్పేసి దానిలో మెన్షన్ చేసేసి జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండాలి కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు టైటిలింగ్ ఆఫీసర్ తర్వాత దానికి ఒక మన ట్రైబ్యునల్ ఉంటుంది, అప్పలేట్ ట్రైబ్యునల్లో డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ వాళ్ళు చైర్మన్గా ఉంటారు. మన ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఉంటాయి కదా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, సర్వీస్ మ్యాటర్స్ హ్యాండిల్ చేసేటప్పుడు జ్యుడిషియల్ మెంబర్ ఒక ఆయన కూర్చుంటారు, ఐఏఎస్ రిటైర్డ్ వాళ్ళు కానీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ ఒకరు కూర్చుంటారు. అట్లా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ క్యాడర్ వాళ్ళు ఒక మెంబరు, డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ ఒక మెంబర్ ఉంటారని చెప్పి వాళ్ళు మోడల్ బైలాస్ చేశారు. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల, ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ప్రమాదం ఉంటాయని భయపడ్డారు. ఇక్కడ ఏ భయం ఏమీ లేకుండా దీన్ని ప్రయోగశాలగా తయారు చేసేసి తీసుకొచ్చారు. అయితే ఇంతకుమించి ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళు ఆపేయమంటారు. ఒక్క 2 మాటలు, ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్లో ప్రారంభం నుంచి గుంటూరు బార్ అసోసియేషను చివరి వరకు ఒక్కొక్కరు క్లోజ్ చేస్తున్నారు. అంటే వీటికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అంగన్వాడీలు స్ట్రైక్ చేశారు. అన్ని రోజులు స్ట్రైక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ బయట ఉండి మాట్లాడటం వేరు. ఒకరోజు కోర్టుకు వెళ్ళి ఏదో ఒక పిటిషన్ వేసి ఒక 500-1000 రూపాయలు వస్తే బతికేటటువంటి కొంతమంది ఉంటాం. అవన్నిటిని తట్టుకొని వీటన్నిటిని కవర్ చేసుకొని అట్లానే యూనిటీ లేదని చెప్పేసి ఇందాక జేకర్ గారు స్పష్టంగా చెప్పారు. అంటే ఉండేదానికి కూడా అవకాశం ఉండదు. 2 రకాలటువంటి వాదనలు ఉన్నప్పుడు ఈ మధ్య పేరు చెప్పడం అనవసరం. ఒక పేపర్లో ఒక లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడాడు మచిలీపట్నం నుంచి. ఇంతకంటే గొప్ప చట్టం ఏమీ ఉండదని చెప్పాడు. ఒక డిజగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్, దయచేసి అర్థం చేసుకోండి, డిజగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ అని చెప్తున్నా. డిజగ్నేషన్ కోర్టు ఇస్తుంది. ఒక డిజగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ ఏమన్నాడంటే
ఈ యాక్ట్ ఛాలెంజ్ చేసిన వాళ్ళు నేను ఒకడిని ముగ్గురులో. ఏమయ్యా ఇది బ్రహ్మాండమైన చట్టం అయితే మీరు అంతా ఏంటందుకు గోల్ చేస్తున్నారు అన్నాడు. అట్లనే దానికి ఆయన సర్టిఫై చేశారంట, ఇది బ్రహ్మాండంగా ఉందని చెప్పారని ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. ఏంటని అంటే పలానా ఆయన చెప్పారు బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి. ఇంకోటి వ్యతిరేక వర్షంలో ఎవరన్నా ఏదన్నా మాట్లాడే పరిస్థితి వస్తే వాళ్ళకి వీళ్ళు పలానా కులం లేకపోతే వీళ్ళు పలానా పార్టీ, ఇవన్నీ దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు తెలుగుదేశం పవర్లోకి వచ్చిద్దా లేకపోతే ఇంకొకరు వస్తారా, రిపీల్ చేస్తారా, ఇవన్నీ క్వశ్చన్ మార్కు. రేపు కనుక మళ్ళీ తిరిగి ఇదే సెంట్రల్ గవర్నమెంట్ పవర్లోకి వస్తే అందరి మీద మెడ మీద కత్తి పెట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఖాయం. మరింత ఉత్సాహంగా మనం ముందుకు వెళితే తప్పితే దీన్ని రిపీల్ చేయరు. ఇంకొక చెడ్డవాదన ఇంకోటి వచ్చింది, మనం వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలిస్తే అదేదో వెంటనే అయిపోద్దని. జరిగే కాదు. బిల్కిస్ బాను కేసుకి ఇంపార్టెన్స్ లేదని చెప్పారు. బెంచ్లను బట్టి ఆర్డర్లు, రకరకాల రీజన్స్ రోజు చూస్తున్నాం. అందుకని అక్కడ పోయి ఛాంబర్లో కలిస్తే ఏదో కాళ్ళు పట్టుకుంటే ధనం చేత అయితే రాజీవ్ ధావన్ లాగా మాట్లాడే 100 మంది రాజీవ్ ధావన్లు వస్తే పనులు ఏమైనా జరుగుతుంది తప్పితే ఇక్కడ ఏమి ఉండదు. అయితే ఈ మాత్రం ఫైట్ చేస్తున్నారు కాబట్టి అడ్వకేట్ జనరల్ తనకు ఏదైనా అండర్టేకింగ్ ఇచ్చేసి, ఇప్పుడు వాస్తవంలో చూస్తే సూట్స్ అన్నీ రిసీవ్ చేసుకోమన్నారుగా, ఎక్కడ రిటర్న్ చేయట్లేదుగా. ఆ మాత్రమైనా సరే ముందుకు వచ్చి ఓట్లు ఉన్నాయని చెప్పి భయపడి అంత ఆగింది. రేపు పొద్దున అయిపోయిన తర్వాత మాత్రం నిజ రూపాలు వేరే ఉంటాయి. ఆ రోజు అవసరమైతే ఓపెన్ కోర్టులో ఛాలెంజ్గా మాట్లాడగలిగిన ప్లేటర్లు కావాలని చెప్పండి, కానీ ఛాంబర్లో పోయి కాళ్ళు పట్టుకోవాలనేటటువంటి దుర్దంగా. దయచేసి సారీ ఏదైనా ఎక్కువ మాట్లాడి ఉంటే నాకు అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా లాయర్స్ తరపున మళ్ళీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా కూడా ఖర్చు పుడుతుంది మీరు అందరూ అంటుంటే. మా నాయకుడిలో స్ఫూర్తి పోయింది, అదొక్కటే మీరు అందరు గమనించండి. ఏ వేదిక పైనైనా మా నాయకుడిని విమర్శించుకోండి, మమ్మల్ని కాదు.